ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో రిపబ్లిక్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సేల్స్ లో చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే తక్కువ ప్రైస్ కి అయితే వస్తున్నాయి. అండ్ అలాగే మంచి మంచి సౌండ్ బార్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తున్నాయి. బట్ చాలా మంది ఈ సేల్స్ జరుగుతున్నాయి కదా, తక్కువ ప్రైస్ లో ఉన్న ఒక మంచి సౌండ్ బార్ ని తీసుకుందామని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి ఏ సౌండ్ బార్ తీసుకోవాలో, మా బడ్జెట్ 5000, ఈ 5000 లో ఏ సౌండ్ బార్ బాగుంటుంది, బడ్జెట్ 7000 లో ఏ సౌండ్ బార్ బాగుంటుంది, 10,000 15,000 అని చాలా మందికి అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. అక్కడ మనకి వందల కొద్ది సౌండ్ బార్స్ అయితే ఉంటాయి. అందులో ఏది బాగుంటుందో ఏది బాగోదో తెలియక చాలా మంది మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. బట్ బాగులోని తక్కువ అవుట్పుట్ ఉండే సౌండ్ బార్స్ ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటుంటారు. బట్ ఈ వీడియోలో అయితే ఒక 5,000 నుంచి 15,000 లోపు ఉండే ఒక మంచి 5 సౌండ్ బార్స్ అయితే మీకు రికమెండ్ చేస్తాను. బట్ మనకి ఈ స్పెసిఫికేషన్స్ తోనే వేరే బ్రాండ్స్ లో కూడా సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే ఇప్పుడు నాకు మంచిగా అనిపించినాయి, నేనైతే ఒక 5 అయితే రికమెండ్ చేస్తాను. 5,000 నుంచి 15,000 వరకు ఉన్న సౌండ్ బార్స్ లో ఒక 5 అయితే రికమెండ్ చేస్తాను. బట్ మీరైతే మీకు నచ్చితే తీసుకోవచ్చు, బట్ మీకు నచ్చకపోతే వేరే బ్రాండ్స్ కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పే సౌండ్ బార్స్ మొత్తం లింక్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఒకవేళ చెక్ చేయాలన్నా చెక్ చేయొచ్చు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంకా జాయిన్ అయిపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ మీకు తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడు, ఇలాంటి సేల్స్ అప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తాయి. అలాంటప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో మంచి మంచి డీల్స్ అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో వెతికి తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడు పోస్ట్ చేస్తాం. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ QR కోడ్ ని స్కాన్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ మీరు తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడు యాక్సెస్ అయితే చేయొచ్చు. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ చూసుకున్న మనకి బడ్జెట్ నుంచి అయితే వెళ్దాం. 5,000 దగ్గరలో ఒక మంచి సౌండ్ బార్ అయితే ఉంది. అదే మనకి గోవో నుంచి గోవో సరౌండ్ 900 అని ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇది 200 వాట్స్ సౌండ్ అవుట్పుట్ తో అయితే వస్తుంది. దీని ప్రైస్ కేవలం మీకు 5,499 రూపాయలు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ మనకి SBI కార్డు మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి అమెజాన్ లో. ఒకవేళ మీరు SBI కార్డు యూస్ చేసుకుంటే ఇది కేవలం మీకు 4,949 రూపాయలకి అయితే వస్తుంది. ఇక్కడ మనకి కార్డు యూస్ చేస్తే మీకు కేవలం 5,000 లోపు అయితే వస్తుంది. ఇంచుమించు 5,950 రూపాయలకి అయితే మీకైతే ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. ఇందులో మనకి 200 వాట్స్ అయితే ఉంటుంది. బట్ మనకి సౌండ్ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇది మీకు 2.1 తో అయితే వస్తుంది. మీరైతే ఇది గుర్తుంచుకోండి, మీకు ఒక సౌండ్ బార్ ఒక సబ్ వూఫర్ మాత్రమే అయితే వస్తుంది. బట్ ఇందులో మనకి 200 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. మీకు బడ్జెట్ లో మీకు ఒక మంచి సౌండ్ అవుట్పుట్ ఉన్న సౌండ్ బార్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇక రెండో సౌండ్ బార్ చూసుకుంటే మీ బడ్జెట్ 6,000 దగ్గర అనుకుంటే మాత్రం ఈ సౌండ్ బార్ అయితే మీకు చాలా బాగుంటుంది. అదే మనకి జెబ్రానిక్స్ నుంచి జెబ్ జూక్ బార్ 7400 ప్రో. ఈ సౌండ్ బార్ లో మనకి అవుట్పుట్ చూసుకుంటే మనకి 180 వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది. బట్ మనకి ఇందులో మనకి 5.1 తో అయితే సౌండ్ బార్ అయితే వస్తుంది. మనకి ఇందాక మనం గోవాలో చెప్పాం కదా, అది మనకి 200 వాట్స్ ఉంటుంది. కాకపోతే అది 2.1 తో అయితే వస్తుంది. బట్ ఇందులో మనకి ఇప్పుడు చెప్పిన జెబ్ జూక్ బార్ 7400 ప్రోలో మనకి 180 వాట్స్ సౌండ్ అవుట్పుట్ ఉంటుంది. కాకపోతే మీకు 5.1 అవుట్ మనకి సిస్టమ్తో అయితే వస్తుంది. మనకి ఒక సౌండ్ బార్ ఉంటుంది, అలాగే ఒక సబ్ వూఫర్ అండ్ అలాగే 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి చుట్టుపక్కల సరౌండ్ సౌండ్ వచ్చినట్టయితే మనకి ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ మనకి వెనకాల 2 శాటిలైట్ స్పీకర్స్ ఉంటాయి కాబట్టి మనకి సౌండ్ అవుట్పుట్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఇక దీని ప్రైస్ చూసుకుంటే మనకి మీరు ఒకవేళ బ్యాంక్ ఆఫర్ కార్డ్ ఆఫర్ యూజ్ చేయకుండా ఈ సౌండ్ బార్ని తీసుకోవాలనుకుంటే 6,998 రూపాయలు అని చెప్పొచ్చు. దగ్గర 7,000 అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర SBI కార్డు ఉండి మీరు SBI కార్డు యూజ్ చేసుకోవాలనుకుంటే 6,299 రూపాయలకైతే ఈ సౌండ్ బార్ అయితే మీకైతే వస్తుంది. మీకు దగ్గర 6,300 అని చెప్పొచ్చు. 6,300కి 180 వాట్స్ ఉన్న సౌండ్ బార్ అండ్ అలాగే 5.1 తో అయితే వస్తుంది. మీకు సరౌండ్ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ 6,000 దగ్గర అనుకుంటే దీని కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక మూడో సౌండ్ బార్ చూసుకుంటే మీ బడ్జెట్ ఒకవేళ 7,000 నుంచి 8,000 మధ్యలో అనుకుంటే మాత్రం ఈ సౌండ్ బార్ కూడా మీకు ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. అదే మనకి గోవో నుంచే ఈ సౌండ్ బార్ కూడా మనకి గోవో నుంచి వస్తుంది. ఇదే గో సరౌండ్ 950 అనే ఒక సౌండ్ బార్. దీంట్లో మనకి 280 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. 280 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ఈ సౌండ్ బార్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మీకు 5.1 తో కూడా ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. మీకు సరౌండ్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇందులో మీకు 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి సరౌండ్ సౌండ్ ఉండాలంటే ఖచ్చితంగా 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే ఖచ్చితంగా మీకు అయితే ఉంటాయి. బట్ మీరు ఒకవేళ ఈ సౌండ్ బార్ని మీరు బ్యాంక్ కార్డు యూజ్ చేయకుండా కొనాలనుకుంటే మీకు 7,999 రూపాయలు అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర SBI కార్డు ఉండి మీరు కొనాలనుకుంటే 7,199 అయితే ఉంటుంది.
7,200 అని చెప్పొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ 7,000 నుంచి 8,000 మధ్యలో అనుకుంటే మీరైతే బ్యాంక్ ఆఫర్ ఉన్నా లేకపోయినా మీకు 7,000 నుంచి 8,000 మధ్యలో అయితే ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు బాగుంటుంది. 28 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు ఒక ఆప్షన్ అయితే అవుతుంది. ఇక 4వ సౌండ్ బార్ చూసుకుంటే మీరు ఒకవేళ 10,000 అబౌవ్ మీ బడ్జెట్ అనుకుంటే 11,000 నుంచి 10,000 మధ్యలో మీరు ఒక సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే అక్కడ కూడా మీకు ఒక మంచి సౌండ్ బార్ అయితే ఉంది. అదే మనకి జేబ్రానిక్స్ నుంచి జేబ్రానిక్స్ జెబ్ జూక్ బార్ 9,500 మీకైతే ఇదైతే ఉంటుంది. 9,500 WS Pro అనే ఒక డాల్బీ సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇందులో మీకు డాల్బీ ఆడియో అయితే ఉంటుంది. మీరైతే సరౌండ్ నుంచి మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంటుంది. డాల్బీ ఆడియో ఉంటుంది కాబట్టి ఇందులో మీకు సౌండ్ అవుట్పుట్ చూసుకుంటే మీకు 524 వాట్స్ అయితే ఉంటుంది. చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మీకు 524 వాట్స్ సౌండ్ అవుట్పుట్తో వస్తుంది. అలాగే డాల్బీ మీకు ఆడియో కూడా దీంట్లో అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది, డాల్బీ ఆడియో అయితే ఉంటుంది. బట్ మీకైతే సౌండ్ అవుట్పుట్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇందులో మనకి 524 వాట్స్ కాబట్టి మీకు సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ సౌండ్ బార్ని కార్డ్ ఆఫర్ యూజ్ చేయకుండా కొనాలనుకుంటే మీకు 11,998 రూపాయలు అని చెప్పొచ్చు. 12,000 అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర SBI కార్డు ఉండి మీరు ఈ సౌండ్ బార్ని కొనాలనుకుంటే మీకు కేవలం మీకు ఇది 10,799 రూపాయలకి అయితే వస్తుంది. అరౌండ్ మనకి 10,800 అని చెప్పొచ్చు. 10,800కి మనకి 524 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ఈ సౌండ్ బార్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో మీకు డాల్బీ ఆడియో కూడా ఉంటుంది. బట్ ఇది ఒక మీకు బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మీ బడ్జెట్ 10,000 నుంచి 11,000 12,000 మధ్యలో అనుకుంటే మాత్రం మీకు ఇది చాలా బాగుంటుంది. మీరైతే దీని ఒక లుక్ అయితే వేయండి. మీ బడ్జెట్ 10,000 అబోవ్ అయితే. అండ్ అలాగే చాలా మంది అయితే మేము 10,000 అబోవ్ పెడతాం, మాకైతే ఒక మంచి బ్రాండెడ్ లో ఒక మంచి బ్రాండ్ సౌండ్ బార్ అయితే కావాలని చాలా మంది అయితే వెతుకుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ మీకు ఒక మంచి సౌండ్ బార్ అయితే ఉంది. అది కూడా మనకి JBL నుంచి JBL సినిమా SB271 అనే డాల్బీ 2.1 సౌండ్ బార్ అయితే ఇక్కడైతే మీకైతే ఉంటుంది. బట్ ఇది ఎవరైతే మంచి బ్రాండెడ్ నుంచి ఒక సౌండ్ బార్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి సౌండ్ అవుట్పుట్ చూసుకుంటే మనకి 220 వాట్స్ అయితే ఉంటుంది. బట్ మీకు JBL కాబట్టి మీకు డ్రైవర్స్ కూడా చాలా క్వాలిటీ డ్రైవర్స్ అయితే ఉంటాయి. మీ బడ్జెట్ 10,000 నుంచి 11,000 అనుకుంటే మాత్రం మీకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీకు డ్రైవర్స్ చాలా బాగుంటాయి. ఇందులో మీకు డాల్బీ ఆడియో అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఉండదు, డాల్బీ ఆడియో ఉంటుంది. మీకు 2.1 ఛానల్తో అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో మీకు సౌండ్ అవుట్పుట్ చూసుకుంటే 220 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. బట్ మీకు సౌండ్ అవుట్పుట్ మీకు 220 వాట్స్ అయినా మీకు డ్రైవర్స్ బాగుంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే బ్యాంక్ కార్డ్ ఆఫర్ యూజ్ చేసి ఈ సౌండ్ బార్ని కొనాలనుకుంటే మీకు 10,799 రూపాయలకి అయితే వస్తుంది. 10,800 అని చెప్పొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్న జెబ్ జూక్ బార్ 9,500 Pro చూసుకున్నా మనకి దగ్గర 10,800కి వస్తుంది. అండ్ అలాగే JBL సినిమా సౌండ్ బార్ కూడా మనకి 10,800కి అయితే వస్తుంది. ఈ రెండు సౌండ్ బార్లు మీకు చాలా బాగుంటాయి. మీకు మంచి బ్రాండెడ్ కావాలనుకుంటే JBLకి వెళ్ళండి. అలా కాదు మాకు ఏ బ్రాండ్ అయినా పర్లేదు, కొంచెం సౌండ్ అవుట్పుట్ కొంచెం ఎక్కువ ఉండాలనుకుంటే మాత్రం మీరు జేబ్రానిక్స్కి అయితే వెళ్ళొచ్చు. ఇక మనకి 15,000 దగ్గర చూసుకుంటే అది కూడా మంచి బ్రాండెడ్లో ఒక మంచి సౌండ్ బార్ కావాలని మీరు చూస్తున్నట్లయితే అక్కడ మనకి సోనీ అయితే ఉంది. సోనీకి సంబంధించిన సోనీ HD-S20R అనే ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 5.1 ఛానల్తో అయితే వస్తుంది. అలాగే ఇందులో మీకు డాల్బీ ఆడియో అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఉండదు, బట్ డాల్బీ ఆడియో అయితే ఉంటుంది. ఇందులో మీకు సౌండ్ అవుట్పుట్ చూసుకుంటే 400 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. బట్ మనకి సోనీ నుంచి కాబట్టి 400 వాట్స్ అయినా మనకి డ్రైవర్స్ చాలా బాగుంటాయి. సోనీ అయితే మంచి మంచి డ్రైవర్స్ని అయితే యూజ్ చేసి ఉంటుంది స్పీకర్స్లో. బట్ సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. 400 వాట్స్ కాబట్టి మీ బడ్జెట్ 15,000 దగ్గర కూడా మాత్రం ఈ సౌండ్ బార్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక దీని ప్రైస్ చూసుకుంటే మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేయకుండా ఈ సౌండ్ బార్ని కొనాలనుకుంటే మీకు 15,989 రూపాయలకి అయితే వస్తుంది. దగ్గర 16,000 అని చెప్పొచ్చు. ఒకవేళ మీ దగ్గర కార్డు ఉండి కార్డ్ ఆఫర్ యూజ్ చేసి ఈ సౌండ్ బార్ని కొనాలనుకుంటే మీకు 14,490 రూపాయలకి అయితే వస్తుంది. మీకు అరౌండ్ 14,500 అయితే ఈ సోనీకి సంబంధించిన S20R సౌండ్ బార్ అయితే మీకు 14,500 అయితే వస్తుంది. ఇవి ఫ్రెండ్స్ నాకు నచ్చిన సౌండ్ బార్స్ అయితే 5,000 నుంచి అండ్ అలాగే మనకి 15,000 వరకు అయితే. బట్ మీ చాయిస్, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. బట్ ఇలాగే సేమ్ స్పెసిఫికేషన్స్తో వేరే బ్రాండ్స్ కూడా మీకు సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. సేమ్ ప్రైస్ పాయింట్లో సేమ్ స్పెసిఫికేషన్స్ సేమ్ అవుట్పుట్స్తో అయితే మీకైతే వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు అవి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పినవి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. బట్ మీకు
డిఫరెన్స్ అయితే ఎక్కువ శాతం అయితే ఉండవు. బట్ మీ చాయిస్, మీ డెసిషన్ బట్టి మీరు తీసుకోండి. నాకు నచ్చినవి అయితే ప్రెజెంట్ నేనైతే చెప్పాను, ఇవి అమెజాన్లో మీకైతే లభిస్తూ ఉంటాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు కొనాలనుకుంటే కొనండి, అది మీ చాయిస్. మీకు నచ్చింది ఏదో మీరైతే కొనుక్కోవచ్చు. బట్ నేనైతే చెప్పాను ఇవి బాగుంటాయని. మీ డెసిషన్, మీకు కొనాలనుకుంటే కొనవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో ద్వారా మీరైతే ఒక 5,000 నుంచి 15,000 మధ్యలో మంచి మంచి సౌండ్ బార్స్ ఏవి ఉన్నాయో తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.